హలో హ్యాన్మీ ఫ్యాన్స్, నేను వచ్చేసి ఈరోజు వచ్చేసి వైరల్ ఇట్ ఒక సెకండ్ ఎపిసోడ్ అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అనమాట. సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ అనమాట. ఓకే, మూవీ స్టోరీ వచ్చేసి స్కూల్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట. స్కూల్లో వచ్చేసి పాంగ్ వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అనమాట. స్టార్ట్ చేసి చెప్తాడు, హలో గైస్, ఈరోజు వచ్చేసి మనం వచ్చేసి ఈ యొక్క యూట్యూబ్లో వైరల్ అయిన ఇద్దరు ఒక వ్యక్తులని చూపిస్తున్నాను. వీళ్ళిద్దరు అనమాట మా క్లాస్మేట్స్ అనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నారు వీళ్ళు వచ్చేసి అని చెప్తారు అనమాట. వాళ్ళు అనుకుంటారు వీడు మన యొక్క ఫేమస్ని వీడు వచ్చేసి మన యూట్యూబ్ ఫాలోవర్స్ పెంచుకోనికే మనం వాడుకుంటున్నాం అని ఇద్దరు అనుకుంటారు అనమాట. యూబిన్ స్నైగర్ అనుకుంటారు ఇద్దరు వచ్చేసి. అప్పుడు వాడు అంటాడు, గైస్ నేను వచ్చేసి నా ఛానల్స్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన వ్యక్తులకు నేను వచ్చేసి ఒక న్యూ పీసీ అనే గివ్ వేయబోతున్నాను అని చెప్తాను అనమాట. అప్పుడు యూబిన్ అంటాడు, ఇదంతా అబద్ధం గైస్, ఇది వచ్చేసి ఇతను అన్ని అవధులు చెప్తుండు, ఎంత ఫేక్ అని చెప్పేసరికి పాంగవాడు వచ్చేసి వెనక తిరిగి కోపంగా చూస్తాడు అనమాట. చూసేసి యూబిన్ దగ్గరికి వెళ్ళి నువ్వేం మాట్లాడుతున్నావు అని కొట్టబోతాడు అనమాట యూబిన్ వచ్చేసి. ఇప్పుడు యూబిన్ గారు అంటాడు, వీడంతా వదలు చెప్తుండే గైస్ మీరు చూడండి, ఇతను వచ్చేసి నన్ను ఎలా కొట్టాడని చెప్పేసి డ్రెస్ అని తిప్పేశాడు అనమాట. డ్రెస్ ఇప్పి చూస్తే మాత్రం యూబిన్ అనేది కొట్టిన దెబ్బలని అవపడతాయి అనమాట. గైస్ ఇతను వచ్చేసి చాలా డేంజర్ అనమాట. ఇతను మేము కూడా చాలా మంచి లెక్క అవపడుతాడు కానీ చాలా డేంజర్ ఇతను చూడండి గైస్, నన్ను చాలా దారుణంగా కొట్టాడు, చూడండి దెబ్బలు చూడండి అని చెప్పగానే అప్పుడు యూబిన్ అంటాడు, నువ్వేం చేయలేవు, నా యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క లైవ్ స్ట్రీమ్ అనేది ఎండ్ అయిపోయిందని చెప్పేసరికి షాక్ అయిపోతారు అనమాట యూబిన్ వచ్చేసి. అప్పుడు మనం చూస్తాం పాంగో వచ్చేసి అతని యొక్క యూట్యూబ్ ఛానల్ లైవ్ స్ట్రీమ్ అనేది బ్యాటరీ అనేది డౌన్ అయిపోయేసరికి లైవ్ స్ట్రీమ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఎండ్ అయిపోయేసరికి మన యూబిన్ అనేది షాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏ విధంగా సేవ్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు పాంగోవాడు వచ్చి యూబిన్ కొడుతూ ఉంటాను అనమాట. ఇక చెంప మీద గట్టిగా కొట్టేసరికి ఏడుస్తాను అనమాట. యూబిన్ ఏడుస్తూ ఇప్పుడు నేను చేయాలనుకునేసరికి అప్పుడే వచ్చేసి చూస్తే మన స్నైగర్ వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ అనేది వాడు ఇంకో ఛానల్ అనేది లైవ్ స్ట్రీమింగ్ అనేది చేస్తారు అనమాట. వీళ్ళిద్దరు వైరల్ అయిన ఒక వీడియో ఒక ఛానల్ వచ్చేసి అలా ఇద్దరు కలిసి లైవ్ స్ట్రీమింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇతను వచ్చేసి లైవ్ స్ట్రీమ్ చూసుకోకుండా దాచిపెట్టి లైవ్ స్ట్రీమ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఆ లైవ్ స్ట్రీమ్లో వచ్చేసి మన పాంగో అనేది యూబిన్ దారుణంగా కొడుతూనే ఉంటుంది అనమాట. యూబిన్ చాలా దారుణంగా దెబ్బలు తింటూ ఉంటారు అనమాట. తింటూ ఉన్నప్పుడు అప్పుడే అతను చైర్ మీద ఒక అతను కూర్చొని ఉంటాడు అనమాట. అతనికి అనేది సౌండ్ వినపడేసరికి లేచి చూస్తాడు అనమాట. పడుకొని ఉంటాడు, అతను చైర్ మీద వండుకొని ఉంటాడు. లేచి చూసి ఏం చేస్తున్నారు ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఉండొద్దు, కొంచెం వెళ్ళిపోరు అనగానే పాంగవాడు వచ్చేసి ఎవరా నువ్వు అని వెనక తిరిగి చూస్తాడు అనమాట. చూస్తారు అక్కడ రైజింగ్ స్టార్ అనమాట అతని పేరు వచ్చేసి. అతను ఒక డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేసి బ్లాక్ బెల్ట్ అనమాట. అదే కరాటే అలా అంటే దాంట్లో బ్లాక్ బెల్ట్ అనమాట. అతను చూసి చాలా షాక్ అయిపోయి సారీ సార్ అని చెప్పేసి యూబిన్ పాంగవాడు అనేది భయపడి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు యూబిన్ వాడు వచ్చి సేవ్ అయిపోతాడు అనమాట కొన్ని దెబ్బలు తిని. అప్పుడు ఇక పాంగవాడు ఇంటికి వెళ్ళిపోయి అతని యొక్క ఫోన్కి అనేది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసి యూట్యూబ్ ఓపెన్ చేసేసరికి షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఆ లైవ్ స్ట్రీమింగ్ అనేది వాళ్ళ యొక్క స్ట్రీమ్లో రికార్డింగ్ చేశారనమాట, లైవ్ చేశారనమాట. వాళ్ళిద్దరు కలిసి చేసిన వీడియో వీళ్ళిద్దరు చూసేసి వీళ్ళ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ వీన్ని కామెంట్ చేస్తారనమాట. చాలా దారుణంగా తిడుతూ ఉంటారు, ఇంత చెడ్డవాని అని చాలా దారుణంగా తిడుతూ ఉంటారు. పాంగో వచ్చేసి వ్యూవర్స్కి అనేది సారీ అని చెప్తారనమాట. సారీ అని ఒక వీడియో తీసి అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. అప్పుడే అతని ఆడియన్స్ వచ్చేసి అతను ఇచ్చిన గివ్వేల గురించి అనేది సర్చింగ్ అనేది చేస్తారనమాట. ఎందుకంటే మన యూబిన్ గారు చెప్పాడు కదా ఇతను ఇచ్చే గివ్వేలు అంటే ఫేక్ అని, అందు గురించి అని చాలామంది సెర్చ్ చేసేసరికి అది కూడా ఫేక్ అని తెలుస్తుంది అనమాట. తెలిసేసరికి తన ఒక ఆడియన్స్ అనేది చాలా డౌన్ అయిపోయి దాని తర్వాత యూబిన్ అనేది చాలామంది ఫ్యాన్స్ అనేది అవుతారు అనమాట. ఈజీగా యూబిన్ గానికి వచ్చే సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా గ్రోత్ అనేది వస్తుంది అనమాట ఆ ఒక వీడియో వల్ల. అప్పుడు తను యూబిన్ గాని ఛానల్ చూసినట్లయితే యూబిన్ గానికి 50K దాకా సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగానే వచ్చేస్తారు అనమాట యూబిన్కి వచ్చేసి. అప్పుడు యూబిన్ గారు అనుకుంటాడు, స్నైగర్ చెప్పిన మాట అనేది యూబిన్ గానికి అనేది గుర్తుకొస్తాయి అనమాట. స్నైగర్ అంటాడు అనమాట స్కూల్ దగ్గర, నువ్వు వీడియోలు వచ్చేసి మనం చేసే వీడియోలో ఫైటింగ్ వీడియోలు వచ్చేసి నువ్వు ఒక 3 minutes అయినా నిలబడాలి, అట్లయితేనే మన ఒక వీడియోకి అనేది చాలా ఈజీగా రీచ్ అనేది వస్తుంది. అదేవిధంగా మనం చేసే వీడియో మధ్యలో మనం వచ్చేసి యాడ్స్కి అనేది వచ్చే టైం అనేది ఇవ్వాలన్నమాట. ఒక దగ్గర ఒక యాడ్స్ అనేది ప్లే చేయాలన్నమాట. మనం వచ్చేసి ఒక 3 యాడ్స్ అనేది ప్లే చేయాలి ఒక 1 వీడియోలో వచ్చేసి అని చెప్తారనమాట. అప్పుడు యూబిన్ అనుకుంటాడు సరేలే అని అనుకుంటారు అనమాట. అప్పుడు స్నైగర్ అనేది చెప్తారనమాట ఈ విధంగా చెప్తే అప్పుడు యూబిన్ గార్డ్ వచ్చేసి ఆలోచిస్తూ యూట్యూబ్ అనేది సెర్చ్ చేస్తాడనమాట. హౌ టు ఫైట్ అని సెర్చ్ చేస్తారనమాట. హౌ టు ఫైట్ ఇన్ ఈజీ స్పీడ్ టైం అని సెర్చ్ చేస్తారనమాట. సెర్చ్ చేసి చూస్తే యూబిన్ అనేది దొరికాయి అనమాట. అంత ఈజీగా వచ్చేసి ఫైటింగ్లో రిజల్ట్ అనేది రాదన్నమాట. ఆ ఒక ఫైటింగ్ వీడియోస్ వల్ల చాలా టైం పడుతుందని యూబిన్ అనేది తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోయేసరికి యూబిన్ చాలా డల్ అయిపోతాడు అనమాట. డల్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు, అసలు నేను సొంతంగా నేనే ఫైటింగ్ నేర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అప్పుడు యూబిన్ అనేది చూసుకోకుండా ఒక నేమ్ అనేది కొడతానమాట. ఒక నేమ్ కొట్టేసరికి ఆ ఒక్క నేమ్ వల్ల ఒక ఛానల్ అనేది అవపడుతుంది అనమాట. ఆ ఒక ఛానల్ అనేది ఓపెన్ చేసి చూస్తారనమాట. చూసేసరికి అందులో వ్యూవర్స్ ఎవరు ఉంటారనమాట. ఈడే ఫస్ట్ సబ్స్క్రైబర్ అనమాట. కానీ అందులో వచ్చి చాలా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియో చూసేసరికి యూబిన్ గాడు ఈ వీడియో చూసి అనేది అండ్ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అలాగే సబ్స్క్రైబ్.